అస్సాం ముఖ్యమంత్రి గారి ఆందోళన అర్థం లేదండి. ఎందుకంటే ముస్లిం జనాభా పెరిగిపోతుంది, మన అస్సాం పోయి బంగ్లాదేశ్ రాష్ట్రంగా బంగ్లాదేశ్లో కలిపేస్తారు అని ఆయన ఆందోళన వ్యక్తం చేయడం, బహిరంగంగా ప్రకటనలు చేయడం అనేది హాస్యాస్పదంగా విడ్డూరంగా ఉంది. నాకు తెలియగలుగుతాను ఏ పద్ధతిలో ఏ పారామీటర్ మీద అస్సాం రాష్ట్రాన్ని ముస్లిం జనాభా 50%, 2040 నాటికి 50% పెరుగుతారు, 34% ఉంది అని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఏ ప్రాతిపదికన మన దేశంలో భాగమైన అస్సాం రాష్ట్రం బంగ్లాదేశ్ లో కలుపుకుంటారండి? అంటే అంతర్యుద్ధం చేస్తారా? అంత బలహీనమా మన దేశం? బలహీనమైన దేశమా? మన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానివ్వండి, మన దేశం సైన్యం కానివ్వండి, మన యొక్క డిఫెన్స్ సిస్టమ్ కానివ్వండి, అంత బలహీనంగా ఉందా? ఆఫ్టర్ ఆల్ బంగ్లాదేశ్ లాంటి ఒక బలహీన, తన అంతర్గతమైన ఇష్యూస్ నే సరి చేసుకోలేని ఒక దేశం మన దేశంలో ఉన్న ఒక ముఖ్యమైన రాష్ట్రాన్ని కలుపుకుంటుంటే మనం చేతకాని వాళ్ళంగా ఉంటామా అనేది ఆయన ఉద్దేశమా? అస్సాం ముఖ్యమంత్రి ఏ ఉద్దేశంతో మాట్లాడాడో ఆయన ఆందోళన నాకేం అర్థం కాలేదు. ఇదేదో వైషమ్యాన్ని రెచ్చగొట్టే విధంగా పొలిటికలైజ్ చేసి రాజకీయ ప్రయోజనాలను ఆశించి మాట్లాడుతున్నట్టు ఉంది కానీ తప్ప దీంట్లో వాస్తవాలు చూస్తే కనుక అది చాలా హాస్యాస్పదంగా ఉంది. అసలైన జనాభా పెరగటం అంటే ఏంటి? ఏ రకంగా కంట్రోల్ చేయగలుగుతాం? మన రాజ్యాంగంలో ఏ ప్రొవిజన్స్ ఉన్నాయి? ఏ ఆర్టికల్ ఉంది? జనాభా పెరగకూడదు, పిల్లల్ని కనొద్దు, మీరు కాపురాలు చేసుకోవద్దు అని ఎక్కడ ఉందా? చెప్పండి. అంటే హిందూ మహిళల్ని, హిందూ యువతల్ని, ఒక నిమిషం అండి, హిందూ మహిళల్ని, హిందూ యువతల్ని టార్గెట్ గా చేసుకొని, ఒక నిమిషం మీరే చెప్పండి, మీరు అడిగిన ప్రశ్నకి తప్పనిసరిగా వీళ్ళు మాట్లాడతారు అందరూ. హిందూ యువతల్ని టార్గెట్ చేసుకోమని పెళ్లిళ్ళు చేసుకొని అరాచకాలు సృష్టించాలని ఉన్న రాజ్యాంగంలో ఉందా? అది కూడా ప్రశ్న మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను అస్సాం గురించి, మీరు చొరబాటుదారుల గురించి అడిగారు, అదే మాట్లాడుతున్నాను. మీరు ఇందాక అది రెండో సబ్జెక్ట్, జిహాద్ సబ్జెక్ట్, అది దాని వేరే మాట్లాడుతున్నాను. నేనేం మాట్లాడుతున్నానంటే ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి ఎన్డీఏ వచ్చిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఎందుకు బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాటుదారులను అరికట్టలేకపోయింది? ఇప్పటికీ కూడా మరి గణాంకాలు చూస్తే కనుక దాదాపు వేలాది సంఖ్యలో ఈ 10-12 ఏళ్లలో వేలాది సంఖ్యలో బంగ్లాదేశీయులు అక్రమ చొరబాటుదారులు రకరకాల కారణాలు, పొట్టకూటి కోసం కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉపాధి దొరుకుతుందనే ఉద్దేశం కానివ్వండి, లేకపోతే కొంతమంది దురుద్దేశాలు కూడా ఉండొచ్చు కాక చొరబాటుదారుని ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? ఎందుకు చేయలేకపోతుంది? మీరు కంట్రోల్ చేయలేక ఇప్పుడు వాళ్ళు చొరబాటుదారులు చొరబడటం అనేది తప్పు, అది ఖచ్చితంగా ఎవరైనా ఖండించాలి, అడ్డుకోవాల్సిందే. ఆ రకంగా జనాభా పెరుగుదల, లేదా ఇక్కడ కాపురాలు చేస్తూ ఇక్కడ పిల్లల్ని కంటూ ఇక్కడ జీవితాలు కొనసాగిస్తా ఉన్న రకంగా పిల్లల జనాభా పెరుగుదల, ఒకవేళ అలా జనాభా పెరుగుతుంటే ఏ రకంగా ప్రభుత్వం అడ్డుకోగలుగుతుంది చెప్పండి? నేను అందరినీ పట్టుకుపోయి ఆపరేషన్లు చేయిస్తారా పిల్లలు పుట్టకుండా? లేకపోతే ఏ రకంగా చేస్తారు మీరు చెప్పండి? మీరు చొరబాటుదారుని అడ్డుకోండి, చేతకాటలా మీకు. అది చేతగాక ఈ జనాభా పెరిగిపోతుంది, ముస్లిం జనాభా పెరిగిపోతుంది, ఈ రాష్ట్రం పోయి బంగ్లాదేశ్ లో కలిసిపోద్దామన్న భయంగా ఉందంటే అంత అసమర్థమైన పరిపాలన ఉందా మన దేశంలో చెప్పండి? ఆఫ్టర్ ఆల్ బంగ్లాదేశ్ వచ్చి మన రాష్ట్రాన్ని లాక్కుపోద్దా? అర్థమైన మాటలు, ఊరికే ఈ పొలిటికలైజ్ చేసే మాటలు తప్ప దీంట్లో పసలేదండి. పసలేని మాటలు, అసమర్థ మాటలు. కాబట్టి ఇది ఖండిస్తా ఉన్నాం. ఇది తప్పు ఆయన మాట్లాడింది. మత విద్వేషాలు మళ్ళీ రెచ్చగొట్టడానికి మాట్లాడే మాటలు తప్పించి ఇది రాజకీయ ప్రయోజనాలను ఆశించి చేసే ప్రకటనలు తప్ప వేరే లేదండి వాసుదేవన్ గారు. సరే, కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఫార్ములా ఉందండి లవ్ జిహాదులను అడ్డుకట్టేయడానికి? ఎందుకంటే మీరు కూడా 2-3 రాష్ట్రాల్లో ఉన్నారు కదా, మీ దగ్గర ఏమైనా ఫార్ములా ఉందా? లవ్ జిహాద్ గురించి మళ్ళీ మాట్లాడతానండి, రెండో టాపిక్ అది. లవ్ జిహాద్ అన్న దానికోసం కొన్ని రాష్ట్రాలు చట్టాలు చేసుకున్నాయి. ఇప్పుడు ఇవాళ ఆధునిక సమాజంలో ఒక మతాంతరాలు గాని కులాంతరాలు గాని వివాహాలు చేసుకోవటం అనేది పరిపాటిగా మారింది. దాన్ని ఈ మధ్య మోడర్న్ గా లవ్ జిహాద్ అని పేరు పెట్టి ఈ దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టడానికి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి కుట్రలు పన్నుతుంది అంటాను నేను. లవ్ జిహాద్ అనేది ఏమి ఎక్కడో 1-2 సంఘటనలు జరిగితే దాన్ని బేస్ చేసుకొని ఇది ఒక దేశంలోనే ఒక వైషమ్యం క్రియేట్ చేస్తున్నట్టుగా ఒక ప్రచారం చేస్తున్నాడు. ఇది రాజకీయ ప్రేరేపిత నినాదం తప్పించి ఏమీ లేదు. అసలు ఇస్లాంలో లవ్ జిహాద్ అన్నదే లేదు. లవ్ జిహాద్ పదానికి అర్థమే లేదు.
ఇది 2009లో కేరళలో పుట్టించారు. కేరళలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా కేరళలో పుట్టించారు. ఆ తర్వాత కేరళ స్టోరీ అనే ఒక సినిమా వచ్చి దాన్ని రెచ్చగొట్టేసి దాన్ని చాలా హైప్ చేశారు. ఏమి దీంట్లో లవ్ జిహాద్ అంటే ఏంటండి? ఇప్పుడు ఇవాళ ఇది లవ్ జిహాద్ అనే పేరుతోటి ప్రేమ వివాహాల్ని, ప్రేమ బాంధవ్యాల్ని, యువతీ యువకుల మధ్య పుట్టే ప్రేమల్ని చంపేస్తున్నారు, హింసిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లక్నోలో కూడా అదే చేశారా సార్? ఇవాళ మీరు ఉత్తరప్రదేశ్ లో లక్నోలో కూడా అదే చేశారా? ఉత్తరప్రదేశ్ లో చూస్తే వేలాది మంది ముస్లిం యువకులను అరెస్ట్ చేస్తున్నారు తీసుకుపోయి. ఏ కాలేజీలో ఒక ముస్లిం యువకుడు ఒక నాన్ ముస్లిం యువతతో మాట్లాడటానికి భయపడే పరిస్థితి ఉంది. చదువుకునే సహచరులు, చదువుకునే వాళ్ళు చక్కగా ఫ్రెండ్లీగా ఉంటారు, మాట్లాడుకుంటారు, సౌహృద వాతావరణంలో చదువుకుంటారు. దాన్ని కూడా ఇవాళ పలకరించడానికి కూడా భయపడే పరిస్థితులు క్రియేట్ చేశారు. సుమారుగా ఇది 8 రాష్ట్రాల్లో చట్టాలు చేశారు. బీజేపీ పరిపాలించే రాష్ట్రాలన్నింటిలో కూడా లవ్ జిహాదీ చట్టాలు వచ్చినాయి. ఆ చట్టాలను ఆధారం చేసుకొని భయ కంపెనీలు చేసి ముస్లిం యువకుల్ని అరెస్ట్